అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ సైడ్ పార్ట్కి నడుము బెల్ట్ అటాచ్ చేయడం కోసం ఎంత వెడల్పు తీసుకోవాలి, ఎలా అటాచ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. నడుము బెల్ట్ అటాచ్ చేయడం కోసం 2 ఇంచుల వెడల్పుతో ఒక క్లాత్ పీస్ని కట్ చేసుకోండి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు ఖర్చుతో ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోండి. నేనైతే 1/2 ఇంచు ఖర్చుతో వేస్తున్నాను. తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం దీనిపైన ఇలా రఫ్ చేసుకోవాలి. ఎందుకంటే దీనిపైన కుట్టు వేయాలండి. అలా కుట్టు వేసినప్పుడు ఇలా రఫ్ చేసుకుని వేస్తే మనిషికి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా పైన కుట్టు వేసినప్పుడు ఖచ్చితంగా దగ్గర కుట్టు మాత్రమే వేయాలండి, దూరం కుట్టు వేయకూడదు. తర్వాత ఈ బ్యాక్ సైడ్ పార్ట్ని టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఈ నడుము బెల్ట్ని 2 ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా 2 ఫోల్డ్లు చేసుకుని ఇప్పుడు కుట్టుని దూరం కుట్టు పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ హెమ్మింగ్ చేస్తాం కదా నడుము పార్ట్కి, అలా హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టుని విప్పేయాలి. అలా విప్పడం కోసం మనం దూరం కుట్టు పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అంతేనండి, ఇలా కుట్టుకుంటే మనకి నడుము బెల్ట్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. కొంతమంది బ్యాక్ సైడ్ డాట్స్ వేసిన తర్వాత నడుము బెల్ట్ అటాచ్ చేస్తారు. కొంతమంది నడుము బెల్ట్ అటాచ్ చేసిన తర్వాత డాట్స్ వేస్తారు. మనం కస్టమర్ చెప్పిన దాన్ని బట్టి కుట్టాల్సి ఉంటుంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.